హాయ్ ఫ్రెండ్స్, ఈ డిజైన్ చూసిరు కదండి. మీరు షార్ట్ వీడియోలో అయితే ఆల్రెడీ చూసిరు అనమాట. కాకపోతే ఈ డిజైన్ గురించి అయితే నేను చాలా మాట్లాడాలి. ఈ బ్యాక్ నెక్ అయితే కంప్లీట్ అయింది అనమాట. ఇంకా హ్యాండ్స్ కూడా కంప్లీట్ అయింది, మొత్తం బ్లౌజ్ మొత్తం కంప్లీట్ అయింది. కాకపోతే దీనికి ఒక 1 స్టిచ్ చేయాలన్నమాట. ఇది ఇట్లా ఈ కర్వ్ అనేది బయటికి రాకుండా ఒక స్టిచ్ అయితే వేయాలి. ఇది వేసిన తర్వాత నేనైతే మీతో ఏంటి అనేది షేర్ చేస్తాను. చూడండి, అయితే చాలామంది మీరు స్టిచ్చింగ్ చేసిన వీడియోస్ కూడా పెట్టండి నాకు అయితే చాలామంది అడుగుతున్నారండి. కాకపోతే నాకు వీలు అవ్వట్లేదండి. ఇంకా నేను వీడియోస్ తీసుకుంటాను ఒక్కొక్కసారి వీలైనప్పుడు, కాకపోతే ఎడిటింగ్ తీసిన వీడియోసే ఎడిటింగ్ చేయడానికి అయితే అవుతలేదన్నమాట. ఇప్పుడు ఈ వీడియోలో మనం బ్లౌజ్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఇక బ్యాక్ అండ్ హ్యాండ్స్ ఫ్రంట్ నెక్ చూడండి, ఇట్లా అయితే కంప్లీట్ చేసిన అనమాట. ఇది ఎందుకు ఇట్లా కంప్లీట్ చేసినానో ఈ వీడియోలో అయితే మీతో షేర్ చేస్తాను. ఎందుకు చేసినాను అంటే అయితే ఈ కస్టమర్ వచ్చేసి అయితే నాకు ఇన్స్టాలో ఫాలో అవుతారంటండి, దేవి గారు అనేసి. తను ఇన్స్టా నుంచి అయితే నాకు కాంటాక్ట్ అయిందనమాట. అయితే బ్లాక్ బ్లౌజ్ పైన నాకు ఒక డిజైన్ అయితే వేసియండి అనేసి అయితే చెప్పింది. కాకపోతే తను ఏమందంటే ఓన్లీ డిజైన్ కాకుండా నాకు స్టిచ్చింగ్ కావాలి, కాకపోతే మొత్తం స్టిచ్చింగ్ అయితే వద్దు అనేసి అయితే చెప్పింది అనమాట. ఎందుకంటే వాళ్ళు ఉండేది వైజాగ్లో అనమాట. వైజాగ్లో ఏంటి అంటే కొంతమంది తన టైలర్ ఏమో, అందరూ అని మనం చెప్పలేం కానీ తన టైలరు ఇట్లా కటింగ్ కుట్టలేదేమో అనేసి, మీరే స్టిచ్చింగ్ చేస్తున్నారు కదా, మీరు ఇట్లా నాకు ఓన్లీ సెమీ స్టిచ్ చేసి ఇవ్వండి, నేను ఇక్కడ స్టిచ్చింగ్ చేయించుకుంటాను నా మెజర్మెంట్ ప్రకారం అని అయితే చెప్పింది అనమాట. అయితే నేనేం చేసినానంటే ఇంకా సరే ఓకే, కస్టమర్ని ఎందుకు కాదు అనుకోవాలి అనేసి బ్లాక్ బ్లౌజ్ తీసుకొని ఇట్లా అయితే వర్క్ కంప్లీట్ చేసినానండి. ఇంకా కుందన్ వర్క్ కంప్లీట్ కాలేదు, ఇట్లా ఓన్లీ పార్ట్గా అయితే ఇట్లా రివర్స్ తీసి పెట్టినా అనమాట. కాకపోతే తను మెజర్మెంట్స్ వచ్చేసి అయితే నాకు వాట్సాప్లో సెండ్ చేసింది. మెజర్మెంట్స్ ప్రకారం మనం కరెక్ట్గా కట్ చేసి ఇట్లా చేసినాం అనుకోండి, మెజర్మెంట్స్ అనేది తనకు వాళ్ళ టైలర్కి ఇబ్బంది అవుతుంది అనేసి నేను ఏం చేసినానంటే కొంచెం ఈ మెయిన్ క్లాత్ లైనింగ్ క్లాత్ రెండు ఎక్కువ తీసుకున్నాను అనమాట. మనకు మీటర్ అయ్యే చోట మీటర్న్నర అయితే ఖచ్చితంగా పడుతుంది. ఎందుకంటే మనం కరెక్ట్గా మెజర్మెంట్ కట్ చేయం కాబట్టి. ఇప్పుడు చూడండి, నేను దీనికి ఒక 1 ఇంచ్ 1.5 ఇంచ్ అయితే ఎక్స్ట్రా లెంత్ కట్ చేసినాను అనమాట. తనకి ఇక్కడ నుంచి ఇక్కడికైతే 4.5 కావాలంట. ఇంకా వాళ్ళ టైలరు మెజర్మెంట్ ప్రకారం అయితే కటింగ్ చేసుకుంటారు. ఇక్కడ చూడండి, ఈ చంక భాగం కూడా నేను కట్ చేయలేదనమాట. ఇక్కడ నుంచి ఇక్కడికి ఇట్లా క్రాస్ అయితే కట్ చేసినాను. ఇంకా వాళ్ళ ఇష్టం అనమాట, ఎట్లా అయినా కట్ చేసుకోవచ్చు. ఫ్రంట్ పార్ట్ కూడా చూడండి, చంక పార్ట్ అయితే కట్ చేయలేదన్నమాట. అండ్ హ్యాండ్స్ కూడా తను ఇచ్చిన మెజర్మెంట్ ప్రకారం అయితే నేను ఈ విడ్త్ అనేది చాలా ఎక్కువ ఇచ్చినానండి. ఇంకా వాళ్ళ ఇష్ట ప్రకారం మనం మెజర్మెంట్స్ వాళ్ళ ప్రకారం అయితే కట్ చేసుకుంటాను అనమాట. నీట్గా అప్పుడైతే నీట్గా కట్ చేసుకోవడానికి వస్తుంది. ఇంకా వాళ్ళకి ఏం పని ఉండదు అనమాట. ఓన్లీ ఇప్పుడు ఇది ఫినిషింగ్ అయిపోయింది కాబట్టి ఓన్లీ ఫ్రంట్ పార్ట్కి పిట్స్ తీసేసి క్రాస్ పట్టి జాయింట్ చేసుకోవడమే అనమాట. ఇంకా ఫినిషింగ్ చేసుకుంటే, కాకపోతే ఇట్లా చేయాలి అంటే కొంచెం మెయిన్ క్లాత్ మనకు లైనింగ్ క్లాత్ అయితే ఎక్కువ పడుతుంది అనమాట. అందరూ అట్లయితే ఒప్పరు కదా, అందుకనే చెప్తున్నాను. ఇట్లా చేయడం కూడా నాకు కూడా కొంచెం ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే మెజర్మెంట్స్ ప్రకారం కొంచెం ఎక్కువ తక్కువ అయిపోయింది అనుకోండి, ఇబ్బంది అవుతుంది అనమాట. అందుకనే చెప్తున్నాను. ఇంకా తను అట్లా కావాలి అనేసి అయితే అడిగింది కాబట్టి ఇంకా ఫస్ట్ కస్టమర్ని ఎందుకు అట్లా వదిలేసుకోవడం అనేసి నేను ఇట్లా అయితే ట్రై చేసినాను. డిజైన్ ఇవన్నీ చాలా బాగా వచ్చినాయి, కలర్ కాంబినేషన్ బాగుంది కాబట్టి ఇట్లా అయితే వచ్చింది. ఇంకా నేను కుందన్ వర్క్ చేయలేదు అసలు. ఇంకా కుందన్ వర్క్ చేస్తే హైలైట్ అవుతుంది. కుందన్ వర్క్ అయిపోయిన తర్వాత కూడా చూపిస్తానండి మీకు.